సైకోలను పెంచేది జగన్, సమాజాన్ని రక్షించేది కూటమి ప్రభుత్వమే అంటూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై తీవ్ర విమర్శలు చేశారు మంత్రి కొమ్మారెడ్డి పట్టాభిరామ్. రాష్ట్రంలో శాంతి భద్రతల విషయంలో కూటమి ప్రభుత్వం రాజీ పడదని స్పష్టం చేసిన ఆయన నేరాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. ప్రజల భద్రతే ప్రభుత్వ తొలి ప్రాధాన్యమని పేర్కొన్నారు. వైసీపీ పాలనలో హింసాత్మక ఘటనలు పెరిగాయని, అలాంటి పరిస్థితులను కూటమి ప్రభుత్వం అరికట్టేందుకు చర్యలు తీసుకుంటుందని పట్టాభిరామ్ ఆరోపించారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని హెచ్చరించారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. ఇవాళ సమాజంలో ఉగ్రవాదులుగా మారి అనేక రకాలుగా దేశం పైన, దేశ సార్వభౌమాధికారం పైన ఒక రకంగా దాడులు చేస్తున్నటువంటి వ్యక్తుల్ని, సమాజంలో కులాల మధ్య, మతాల మధ్య చిచ్చుబెట్టి విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నటువంటి వ్యక్తుల్ని నిస్సిగ్గుగా వెనకేసుకొస్తున్నటువంటి పార్టీ ఈ రాష్ట్రంలో గొడ్డలి పార్టీ. నిజంగా జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తూ ఉంటే ఒక పక్కన ఆగ్రహంతో పాటు ఆవేదన కలుగుతూ ఉంది. ప్రజాస్వామ్య దేశం అయినటువంటి భారతదేశంలో నాకు దేశభక్తి లేదు, దేశం అంటే గౌరవం లేదు అని బహిరంగంగా మాట్లాడుతూ మన దేశం పైన దాడి చేసినటువంటి ఉగ్రవాదులపైన సానుభూతి వ్యక్తపరుస్తూ మాట్లాడేటటువంటి వ్యక్తుల్ని వాళ్ళ వెనకేసుకురావటమే కాకుండా అన్ని రకాలుగా తమ అండదండల్ని అందిస్తున్నటువంటి పార్టీ గొడ్డలి పార్టీ. ఆ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పటికీ అర్థమై ఉంటుంది నేను ఎవరి గురించి మాట్లాడుతూ ఉన్నాను. బచ్చలకూర జోసెఫ్ అలియాస్ రావణ్, ప్రశ్న రావణ్. ఇతని యొక్క మాటలు, ఇతని యొక్క ప్రవర్తన గత కొద్ది రోజులుగా కొన్ని కోట్ల మంది చూసి వినడం జరిగింది. ఏ రకంగా హిందూ మతం పైన, హిందూ దేవుళ్ళ పైన అతను చేసినటువంటి అత్యంత అభ్యంతరకరమైనటువంటి మాటలు కొన్ని కోట్ల మంది మనోభావాల్ని గాయపరిచినటువంటి సందర్భం.